నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. దివంగత యుద్ధ నౌక గద్దర్ గారిపై కాల్పులు జరిపి 28 ఏళ్ళు పూర్తయింది. ఇప్పటివరకు కూడా ఆ కాల్పులపై ఇంతవరకు కూడా దానికి సంబంధించిన విచారణ కూడా ముందు పడలేదు. అలాగే ఆ కాల్పులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సందర్భం కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో గద్దర్ ఫౌండేషన్ సంబంధించిన ఫౌండర్ సూర్యకిరణ్ గారు ఉన్నారు. అలాగే గద్దర్ కుమారుడు ఇలా ఏ కార్యక్రమం తీసుకోబోతున్నారు, ఆ వివరాలేంటి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎలాంటి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేయబోతున్నారు, ఆ కార్యక్రమం వివరాలేంటి అసలు? మిత్రులారా, గద్దర్ ఫౌండేషన్ చైర్పర్సన్ శాంతాసేన ప్రొఫెసర్ శాంతాసేన గారి ఆధ్వర్యంలో నానా ఆశయాలు విలువల్ని ప్రజల్లో సజీవంగా ఉంచడానికి ఈ సభని నాన్న ప్రతి సంవత్సరం గత 25 ఏళ్ళుగా పునర్జీవంగా మరోమారు ప్రజలు తనను బతికించరు అనే గొప్ప స్ఫూర్తితో నాన్న ప్రజల ముందు ఉండేవాడు. తాను ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 6నే ప్రధానంగా చాలా ఆనందంగా చేసుకునేవాడు. బిడ్డ గాంధీ చచ్చిన తెల్లారి నేను పుట్టినానదరా మా అమ్మ. అది మా అమ్మ ఆ ఎట్టి చేసే కూలి పని బిడ్డను నేను. నన్ను ఈ ప్రపంచానికి అందించింది. నన్ను ఈ పాలకులు కాల్చి పడేశారు. నెత్తురు మడుగుల్లో పడిపోయిన మా నాన్నని మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఈ భుజాల మీద వేసుకొని స్కూటర్ మీద తీసుకెళ్ళాం. సో మిత్రులారా, నాన్న ఎంతో సంతోషంగా యావత్ భారతదేశం పీడిత ప్రజలు, తెలుగు రాష్ట్రాలు అందరూ కలిసి తనకి పునర్జన్మ ఇచ్చిండ్రు అని నాన్న చెబుతూ ప్రతి సంవత్సరం ఈ రోజుని చాలా ఆనందంగా తన పుట్టినరోజు జరుపుకునేవాడు. ఈ పుట్టినరోజు సందర్భంగా పాటాపై తూట అని ప్రశ్నించే గొంతులు అణిచివేతే ఎలా ఉంటుందని చెప్పి తను పాటలు పాడేవాడు. ఆ పాటల నేపథ్యం ప్రశ్నించే గొంతు. ఇది గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఇది 2వ సభ మేము చేస్తూ ఉన్నాము ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ముఖ్యంగా ప్రశ్నించే గొంతులు పాలకులు అణిచివేతాను. రాష్ట్రంలో, భారతదేశంలో అనేక ప్రశ్నిస్తున్న గొంతులు అన్నప్పుడు మాట్లాడేవాళ్ళు, రాసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, సహజంగా ప్రశ్నించేవాళ్ళు. ప్రజలు వాళ్ళ సమస్యల్ని ఎప్పుడు పాలకుడు ప్రజలు సమస్యల్లో ఉండాలి, వాటిని ఎట్టి పరిస్థితుల్లో సాల్వ్ చేయకుండా పెడతాడు. ఆ సమస్యల్ని ప్రశ్నించిన వాళ్ళు చాలామందిని హతమరుస్తూ ఉన్నారు. వాళ్ళని భయపెడుతూ నయానా భయానా ఇది చేస్తూ ఉన్నారు. సో నాన్న స్ఫూర్తిగా తీసుకొని నాన్న చేసిన ప్రయాణం, నాన్నతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ ఆ స్మృతులను గుర్తించుకుంటూ రేపు జరగబోయే సభ కొత్త పాత తరం అందరినీ కలుపుతూ మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రశ్నించే గొంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వేదిక అవుతాం. ఫౌండేషన్ మోరల్ పాలిటిక్స్ని ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి రేపు జరగబోయే సభని ఫౌండేషన్ తరఫున మేము మీనా కందస్వామి గారిని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది. వారు రాబోతున్నారు. అలాగే ఫైరింగ్ తర్వాత నాన్న మా కుటుంబ సభ్యులైన వేములపాటి అజయ్ కుమార్ గారు వారి ఇంట్లో ఉన్నారు, పంజాగుట్లో. వారు ఇప్పుడు ఏపీ టిడ్కోగా చైర్మన్గా ఉన్నారు. జనసేన పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. వారు కూడా రాబోతున్నారు. ఇంకా అనేక మంది వస్తున్నారు. రేపు జరగబోయే ప్రోగ్రాం ముఖ్యంగా నాన్న ప్రయాణం, నాన్న ఎలాంటి స్ఫూర్తితో ప్రజలను ముందుకెళ్ళేవారు వాటిని చెప్తూ, ఏ ప్రభుత్వాలైతే స్ఫూర్తిదాయకం అన్నాయో ఆ ప్రభుత్వాలు ఆ దిశగా రేపు ప్రశ్నించే గొంతులు ప్రభుత్వాన్ని సంధించబోతున్నాయి. వాళ్ళు అడుగుతారు, ఖచ్చితంగా ప్రజలు అడుగుతారు. ఫైరింగ్ జరిగి 28 సంవత్సరాలు అయినా కూడా నిందితులు అన్డిటెక్టెడ్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నాన్నకు ఒక ఉత్తరం చేతిలో పెట్టింది. అంటే ఇంతవరకు నిందితులను గుర్తించలేదు, ఇంకా గుర్తించలేరు అని. అంటే వ్యవస్థ ఎలాంటి వ్యవస్థలో ఒక సామాన్యుడు బతుకుతున్నాడు అనేది మనకు తెలియాలి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక గొంతునైన నాన్న ఇష్యూనే ఈ పాలకులు ఇలాంటి వ్యవహారం చేశారు. ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ స్ఫూర్తి నుంచి రేపు జరగబోయే సభని ప్రజలు, కవులు, కళాకారులు
ఉద్యమకారులు అందరినీ కూడా స్వచ్ఛందంగా పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా నేను గదర్ ఫౌండేషన్గా తరఫు నుంచి అలాగే కుమారుడుగా నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. సార్, గద్దర్ గారిపై జరిగిన కాల్పులు ఆషామాషి కాదు, దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారిపోయి సామాన్యుల అసలు ఉండే మాత్రం బతికే పరిస్థితి లేదు. అలాంటి తట్టుకొని ఆయన బతికి నిలిచారు. కానీ ఆ యొక్క సందర్భం ఏంటి ఒకసారి ఆ జ్ఞత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటే అప్పుడు కాల్పులు జరిపినప్పుడు పరిస్థితి ఏంటి, అప్పుడు మీరు ఆ కుటుంబ పరిస్థితిని ఆ సిచ్యువేషన్ ఎట్లా దాటారు, ఆ సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోరా? మిత్రులారా, అది ఒక్కరోజు జరిగిన దాడి కాదు. సాంఘిక శాస్త్రీయ అసమానతలను పెంపి పోషిస్తున్న ఈ పాలకులు కుల వ్యవస్థలో ఏర్పాటైన వ్యవస్థ, అట్లాగే వాటి అనుగుణంగా ఏర్పాటైన పార్టీలు అవే రాజ్యం ఎక్కాయి. ఈ రాజ్యాలని ప్రశ్నిస్తున్నాడు. దేనికోసం? భారతదేశంలో జరుగుతున్న కల్చరల్ సాంస్కృతిక దండయాత్ర మరియు వనరులపై దోపిడీ, ప్రజలపై దోపిడీ, ప్రజల్ని దోపిడీ చేయడమే కాదు వాళ్ళని హతమార్చే కార్యక్రమం తీసుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆ రోజు నేపథ్యంలో వేరు. ఒక 5-6 సంవత్సరాలు కంటిన్యూగా నాన్నపై మానసికమైన దాడి, చివరికి తనని ఏం చేయలేమని చెప్పేసి ఇంట్లోకి వచ్చి దుండగులు కాల్పులు జరిపారు. 6 బుల్లెట్లు తగిలినాయి. హాస్పిటల్ తీసుకెళ్ళి ప్రజలు రక్షించుకొని తనను పునర్జన్మ ఇచ్చారు. ఒక బుల్లెట్ తన వెన్నుపూసలో పెట్టుకొని భారతదేశంలో మీరు మొత్తం చూస్తే ద పర్సన్, భారతదేశం ముద్దుబిడ్డ, ది పెట్రియట్ ఆఫ్ దిస్ కంట్రీ, అది నాన్న. అంటే తన వెన్నుపూసలో బుల్లెట్ ఉన్నా కూడా తను ప్రయాణాన్ని ప్రజలతో వదలలేదు. ఎందుకంటే తనకు పునర్జన్మ ఇచ్చిందే ప్రజలు. కాబట్టి ఆ ప్రయాణం చాలా కష్టతరం. మానసికమైన దాడులు తట్టుకొని, అట్లాగే తనపై కాల్పులను కూడా తట్టుకొని నాన్న ప్రజల కోసమే ఉన్నాడు. కాబట్టి మీ గదరన్న సభని మీరు విజయవంతం చేయాల్సిందిగా రేపు జరగబోయే 6 తారీఖుని దిక్సూచిగా ప్రశ్నించే గొంతులు పాలకులు అణచివేతారు. ఇప్పుడు మిత్రులు కాల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణ ఉద్యమాల కోసం మాకు 250 గజాలు ఇస్తా అన్నారు, ఇప్పటివరకు ఊసు లేదు కానీ బడాబాబులకు వీళ్ళు భూములు కట్టబెడుతున్నారని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. వాళ్ళందరూ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాను తెలంగాణ ఉద్యమకారులను. అట్లాగే ఈరోజు విద్యార్థులు ఉద్యమిస్తున్నారు, యూనివర్సిటీలు ఉద్యమిస్తూ ఉన్నాయి. అట్లాగే మనం చూసినప్పుడు జర్నలిస్టులకు కూడా వాళ్ళు భూములు ఇస్తూ ఉన్నారు, వాళ్ళని ఆదుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరైతే ప్రభుత్వాలకి మార్చుకున్నారు ప్రజలు ఒక ఆశయంతో ఉండి, అరే మా గదరన్న ప్రయాణం చేసిండు కదా, మాకు మంచి జరుగుతుంది, మాకు ప్రభుత్వం తొందరగా మాకు అందుబాటులో ఉంటారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అనే భావనతో ఉండి ఇప్పుడు ప్రజలే గమనిస్తూ ఉన్నారు. నేను అనేది ఏంటంటే వాళ్ళు ఇచ్చినాయని కూడా మేము స్వాగతిస్తున్నాం, వాళ్ళని కూడా మేము గౌరవిస్తున్నాం. వాళ్ళు ఒక అవార్డ్స్ ప్రకటించారు. అట్లాగే కేవలం జయంతి మాత్రమే మేము చేస్తాము, వర్ధంతి ప్రజలు చేసుకుంటారు, సో ఫౌండేషన్ తరఫున చేస్తాం అన్నప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి నేను అదేంటంటే మిత్రులారా, ఎప్పుడైనా కానీ ప్రజల్ని గౌరవించడం అంటే మేనిఫెస్టోలో పెట్టినవి మీరు ముందు అమలుపరచండి. అమలుపరిచినప్పుడు గదరన్న ఆశయాలను ముందు తీసుకున్న వాళ్ళు అవుతారని నేను భావిస్తాను. ఈ మధ్య కాలంలో వర్గీకరణ నేపథ్యంలో కూడా గద్దర్ గారి కులం అనేది మాట్లాడుతున్నారు. ఎంఆర్పిఎస్ సంబంధించిన మందకృష్ణ మాదిగ లాంటివి నేరుగా మాట్లాడుతున్నారు. ప్రజలకు ఉద్యమకాలంలో ఆయన చాలా అంశాలు ప్రస్తావించిన నేపథ్యంలో ఒక కులం అనే దాన్ని ఆయన బయటికి తీసుకురావడం ఎంతవరకు ఎట్లా చూస్తారు ఈ విషయం? మిత్రులారా, ఈ విషయం పెద్దలు ఎవరు మాట్లాడినా కానీ ప్రతి బుద్ధిజీవులు కానీ మానవులు కానీ మనం ఎవరైతే కాలం చేసి వెళ్ళిపోయారో వాళ్ళని గౌరవించుకునే సంస్కృతి మనుషుల్లో ఉంటుంది. మనిషిని మనిషిగా గుర్తించాలి ముందు, ఆ తర్వాతే. సో వాటిపైన ప్రజలు స్పందన ఉండాలి, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వారు అదే అంటున్నానండి, ఎవరైతే ఆ ప్రస్తావన తీసుకొచ్చారో
వారు మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారు కూడా మాకు తెలుసు, నాన్న మొత్తం జీవితం మొత్తం ఎన్నోసార్లు కలిసి పనిచేసిన వాళ్ళంతా. దట్స్ ఓకే, నడుస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ. ముఖ్యంగా ఇది దివంగత ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారికి కాల్పులు జరిపి 28 ఏళ్ళు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 6వ తారీఖున ఒక ప్రశ్నించే గొంతుల వేదికగా ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం. గద్దర్ అనే వ్యక్తి అందరివాడు కొందరివాడు కాదు. అందుకోసం ఇప్పటికైనా ఆయన ఆశలు నెరవేర్చే లక్ష్యంగా ప్రభుత్వాలు అడుగేయాలి. ఇప్పటికీ ఆ కాల్పులకు సంబంధించిన విచారణ ముందు పోలేదు. ఎవరు కాల్చారనే దానిపైన మాత్రం ప్రభుత్వాలు నిగ్గు తేల్చాలి. ఇప్పటికైనా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వాలు కూడా గద్దర్ యొక్క ఆశయాలు సాధన కోసం ముందడుగేయాలని కూడా గద్దర్ సంబంధించిన ఫౌండేషన్ ఫౌండర్ అయితేంది, అలాగే ఆయన కుమారుడు సూర్యకిరణ్ స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సూర్యబాబుతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.